ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా నడుస్తున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి ప్రతిదానికి వీలైనంత ఎక్కువ ప్రచారం చేస్తూ అనుక్షణం ప్రజల నాలుకలపై ఉండటానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీల అధ్యక్షుడు ఎక్కడో ఉంటూ ప్రజలకు దూరం అవుతున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దానికి తగ్గట్టే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమయాల్లో ఏపీలో ఉండటం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెల్లెలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా అదే బాటలో ఉంటున్నారు. రాజకీయాల్లో ఇది సరైన స్ట్రాటజీ కాదని నిపుణులు అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు తాను అమరావతిలోనే సొంత ఇల్లు కట్టుకుంటానని చంద్రబాబు ఆ సాహసం చేయడం లేదని పదే పదే చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి 2024లో పార్టీ ఓడిపోయాక వీలైనంత ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటూ ఉండడంపై వైసీపీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతుంది. వైసీపీ నేతలు ముఖ్యమైన విషయాలు జగన్ తో చర్చించాల్సిన అవసరం వచ్చినా ఆయన అందుబాటులో ఉండడం లేదు. లేక రాష్ట్రంలో ఏదైనా అవాంతరం వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన సమయాల్లో బెంగళూరులో ఉన్న జగన్ తాడేపల్లికి వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. నిన్న మొన్నటి తుఫాన్ సమయంలో కూడా ఆయన బెంగళూరులో ఉన్నారు. విజయవాడకు రావాల్సి ఉన్న విమానాలు క్యాన్సిల్ కావడంతో ఆయన రాలేకపోయారు. దీన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీనివల్ల జగన్ రెడ్డి ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో లేకపోవడం విమర్శల పాలవుతోంది. రాజకీయంగా అన్నతో విభేదించి సొంతదారిలో వెళ్తున్న షర్మిల నివాసం విషయంలో మాత్రం అన్నబాటలోనే వెళ్తుందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. నిజానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెపై సొంత పార్టీ నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. పార్టీలో అసమ్మతిని సానుకూలం చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఉంది. తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రజలకు, నేతలకు అందుబాటులో ఉండడం సహజం. దాంతో క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు ఒక భరోసా ఉండడంతో పాటు సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ షర్మిల వీలైనంత ఎక్కువగా హైదరాబాద్ లో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవాడ సమీపంలో ఇల్లు కొన్నారన్న ప్రచారం జరిగినా ఆమె ఇంతవరకు అక్కడికి వెళ్లింది లేదు. మరోవైపు ఆమె కుటుంబ సభ్యుల వ్యవహారాల రీత్యా ఎక్కువగా విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. PCC పీఠం లాంటి కీలక బాధ్యతలు ఎత్తుకున్న షర్మిల తాను హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎందుకో మరి ఆమె ఇక్కడ నివాసం ఉండడం లేదు. ఇది రాజకీయంగా చాలా రాంగ్ స్టేటస్ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో కూటమి చాలా వేగంగా దూసుకుపోతుంది. అది తుఫానైనా, వరదైనా వెంటనే సహాయ చర్యలు చేపడుతూ వాటి ప్రచారంలో మాత్రం ఏ లోటు రానియడం లేదు. కొన్నిసార్లు ఈ ప్రచారం హద్దు దాటిందని, అతి చేస్తున్నారని ట్రోల్స్ వస్తున్నా అనుక్షణం ప్రజల దృష్టిలో ఉండడానికి కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ప్రచారంతో పోటీ పడడం మాట ఎలా ఉన్నా ముందు సొంత పార్టీ నేతలకు అందుబాటులో ఉండడానికి జగన్, షర్మిల లాంటి నేతలు స్థానికంగా ఎక్కువగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. కమ్యూనిస్టు నేతలు కూడా ఇప్పటికీ వరద ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన పరిస్థితులు. దివంగత ముఖ్యమంత్రి పిల్లలు 2 వేర్వేరు పార్టీలకు అధ్యక్షులై ఉండి ఇలాంటి విషయాల్లో వెనుకబడడం రాంగ్ స్ట్రాటజీ అనే అభిప్రాయం చాలా మందిలో ఉన్న మాట వాస్తవం. మరి ఇప్పటికైనా జగన్, షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాలి.